గౌరదహ. ఇప్పుడు మీరు గౌరదహ వింటే మీకు ఏం గుర్తొస్తుంది? బృందావన్లో ఒకటి ఉంది కాళీయదహ, అలానే ఇక్కడ ఉంది గౌరదహ. సో ఇక్కడ ఏమైందంటే మహాప్రభు ఒకసారి డివోటీస్ అందరితోని కీర్తన చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సచిమాత ఏదో ప్రసాదం తెచ్చారు, ప్రసాదం పెట్టారు, వాళ్ళు తినారు. తినేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి ఇక్కడ కొంచెం ప్రసాదం తిన్నారు. తినేసిన తర్వాత ఈ గౌరదహలో ఏమైందంటే అక్కడ ఒక గోపపాలకుడు, అంటే ఆ రోజుల్లో కూడా గోపపాలకుడు ఉంటారు కదా, ఎవరు ఆవుల్ని పెంచుకుంటారు, ఆ గోపపాలకుడు తన దగ్గరికి వచ్చేసి మీరేమనుకోకపోతే మా ఇంటికి వస్తారా, మీకు మీ పార్షదులందరికీ, మీ భక్త బృందులందరికీ మేము మంచి ప్రసాదం పెడతాం, ఎందుకంటే మేము గోపపాలకులు ఆవుని పాలిస్తాము, మా దగ్గర మిల్క్ స్వీట్స్ చాలా ఉంటాయి, సో మేము మీకు మంచిగా ప్రసాదం పెడతాము. అండ్ అలా అయినా మా అమ్మగారు సచిమాతని అమ్మగా పిలుస్తుంది, చాలా రోజులు ఆవిడని సేవించింది, కనుక మీరు నాకు అంకుల్ అవుతారు, మామ అవుతారు, సో మీరు వస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, మా అమ్మగారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారంటే సరే అని చైతన్య మహాప్రభు వెళ్ళారు. అక్కడ శ్యామ గోవాలిని దగ్గర మంచిగా స్వీట్స్ తిన్నారు, డివోటీస్ అందరు హ్యాపీగా ప్రసాదం తిన్నారు. కాకపోతే ఆయన ఒకటి గమనించారు, అక్కడ రామదాస్ గోప అనే ఒక పర్సను వచ్చి ఆయన చాలా దుఃఖంగా ఉన్నారు. అంటే ఏంటి నువ్వెందుకు దుఃఖంగా ఉన్నావు ఈ నవద్వీప్ ధామంలో అంటే, ఇక్కడ వాటర్ కలుషితంగా ఉంది, ఈ వాటర్ లోపల ఒక క్రాకడైల్ ఉంది, క్రాకడైల్ అంటే ఒక ముసలి ఉంది, అది అందరినీ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, సో అదే మా ప్రాబ్లం. సో అప్పుడు చైతన్య మహాప్రభు ఏం చేశారు, కీర్తన చేస్తూ ఆ నది తట్ట పక్క వరకు వెళ్ళిపోయారు. అప్పుడు ఆ క్రాకడైల్ కూడా ముసలి వీళ్ళు కీర్తన వింటూ ఆకర్షణమై ముందుకొచ్చింది. అప్పుడు చైతన్య మహాప్రభు ఆయన ఒక కాల్ని టచ్ చేశారు ఆ క్రాకడైల్కి. అప్పుడు వెంటనే ఆ క్రాకడైల్, ఆ ముసలి ఒక దేవశిశు అంటే ఒక దేవతా రూపంలో మారిపోయింది. దేవతా రూపం మారిపోతే వీళ్ళందరూ భయపడిపోయారు, ఇదేంటి అని. అప్పుడు చైతన్య మహాప్రభు అడిగారు, అసలు నువ్వెవరు, ఏంటి అసలు ఇక్కడ ఏం జరిగింది అంటే, ఏం లేదు, నేను శపించబడాను, పూర్వంలోని కామ్యవన్లో దుర్వాసముని పడుకుంటూ ఉంటే నాకు పెంకితనం ఎక్కువ, నేను వెళ్ళి ఆయన శిఖాన్ని కట్ చేసేసాను ఆయన పడుకున్నప్పుడు. నీకు కట్ చేయడం చాలా ఇష్టం కదా, వెళ్ళి ఒక ముసలిగా తయారవు, అందరినీ కట్ చేస్తూ ఉండిపో అని. అప్పుడు నేను క్షమాపణ అడిగితే ఆయన అన్నారు, సరే అయితే కలియుగంలో మహాప్రభు వచ్చినప్పుడు నిన్ను తరిస్తారనమాట. సో అలా అప్పుడు వాళ్ళందరూ చాలా హ్యాపీ అయిపోయారు. ఈ గౌరదహ అనే ప్లేసు దానికి పేరు వచ్చింది. అండ్ మళ్ళీ ఆ వాటర్ అంతా చాలా క్లీన్గా, చాలా క్లియర్గా అయిపోయిందనమాట. సుమతి నందన బ్రజవరనా